రెండో మీద వచ్చే వారికి మనకి రాజకీయాల్లో కూడా 40% రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజకీయంగా బీసీలు అడ్డుపడుతున్నారని మనందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ఎలాంటి రిజర్వేషన్ లేవు. ఏదైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో భాగంగా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక హామీతో మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో తుమ్మలేశ్వరరావు గారి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారి, మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కులగణన సర్వే చేయించి బీసీలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి అసెంబ్లీలో పెట్టడం జరిగింది. మన అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్న దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా దాన్ని బలపరిచారు. ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినందుకు మంత్రి యొక్క సహచరులకి, అది ప్రియత ముఖ్యమంత్రి గారికి మన అనుసంధానాల మధ్య వారికి కృతజ్ఞతలు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రిజర్వేషనే కాదు, రాబోయే కాలంలో మనకి ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు వచ్చిన అవసరం